సెషన్ 4లో మొట్టమొదటి సమస్య 2/11ను -5/14 యొక్క గుణకార విలోమముతో గుణించండి. -5/14 యొక్క గుణకార విలోమం -14/5. ఎందుకు? ఉదాహరణ, a యొక్క గుణకార విలోమం 1/a అంటే 1/a అని అర్థం. కావున -5/14 యొక్క గుణకార విలోమం 1/-5/14. ఇది గుణకార గుర్తు, ఇక్కడ భాగాహారం గుర్తు గుణకార గుర్తుగా మార్చినప్పుడు పక్కనున్న భిన్నం లవం హారం అవుతుంది, హారము లవం అవుతుంది. కాబట్టి 1 × -14/5 అగును. 2/11 ఇంటూ దాని యొక్క గుణకార విలోమం కాబట్టి మనకు వచ్చినటువంటి గుణకార విలోమం -14/5. 2 × 14/11 × 5 అంటే ఇక్కడ 2 × 14 / 11 × 5 అంటే 2 14 28, 11 5 55 అంటే 28/55 అగును. 2/11ను -5/14 యొక్క గుణకార విలోమముతో గుణించగా వచ్చిన లబ్ధం 28/55. రెండవ సమస్య (x) ను కింది విలువలకు సరిచూడండి. ఇది మన సమస్య. x 2/15 అయిన x విలువ ఎంతో చూద్దాం. x 2/15 తీసుకున్నట్లయితే సమస్య -(x) మనం x అని నిరూపించాలి. కాబట్టి x ఎక్కడ ఉంటే అక్కడ మనము ఇది 2/15 రాస్తాం. సమస్యలో మైనస్ ఉంది. తర్వాత x విలువకు 2/15 రాస్తాం. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, తర్వాత 2/15. 2/15 అంటే అదేంటిది? అది దేనికి సమానం? 2/15 xకు సమానం. కాబట్టి -(x) x అగును. మూడవ సమస్య 3/7ను సంఖ్యారేఖపై సూచించండి. ఒక సంఖ్యారేఖను తీసుకొని దానిపై 0 నుండి 7 వరకు అంటే 7 సమభాగాలను విభజించి మనం గీతలు గీసుకోవాలి. లేకపోతే దానిపై సంఖ్యారేఖపై బిందువులను కూడా మనం గుర్తించుకోవచ్చు. వాటన్నింటినీ అంటే 0 నుంచి 1, 2, 3, 4, 5, 6, 7 ఈ విధంగా సంఖ్యలు వేసుకొని ఆ సంఖ్యలన్నిటినీ కూడా ఒక్కొక్క దాన్ని 7తో భాగించాలి. 0/7, 1/7, 2/7, 3/7, 4/7, 5/7, 6/7, 7/7. మనకు కావాల్సిన 3/7 సంఖ్య
సంఖ్యారేఖ పైన 0 నుంచి కుడివైపు 3/7 అనేటువంటిది మూడవ భాగం దగ్గర మనకు కనపడుతుంది. నాలుగవ సమస్య, సంఖ్యారేఖపై 74/8ని సూచించండి. ఇక్కడ 74ని 8 చేత భాగించినట్లయితే 8 9 72. మరి 74లోంచి 72 పోతే మిగిలేది 2. మనం దీన్ని 9.2/8 అని కూడా రాయవచ్చు. ఇక్కడ 74ని 8తో భాగిస్తే 9 సార్లు పూర్తిగా భాగింపబడి మనకు 2 మిగులుతుంది. కావున ఈ సంఖ్య 9కి 10కి మధ్యలో ఉంటుంది. సంఖ్యారేఖ గీచిన తర్వాత దానిపై 8 సమభాగాలను సూచించండి. తొమ్మిది నుండి కుడివైపున 2 భాగాలను రెండవ భాగం వద్ద 74/8ని 9.2/8తో సూచిస్తాం. చూడండి, కింద సంఖ్యారేఖ 9 నుండి ప్రారంభిస్తాం. ఎందుకంటే 9 8 72, 8 9 72. కాబట్టి 74 అనే సంఖ్య 8తో 9 సార్లు పూర్తిగా భాగించబడింది. కాబట్టి 9తో ప్రారంభించి 9 10 మధ్యలో ఉంటుంది. కాబట్టి మొదటిది 9, చివరిది 10. ఈ మధ్యలో 8 సమభాగాలు ఉన్నాయి. చూడండి, 1 భాగము, 2వ భాగము, 3వ భాగము, 4వ భాగము, 5వ భాగం, 6వ భాగం, 7వ భాగం, 8వ భాగం. మొత్తం 10 వచ్చే వరకు 8 సమభాగాలు ఉన్నాయి అక్కడ. మొదటిది 72/8. ఎందుకు? 8 9 72. కాబట్టి 72/8తో మనం ప్రారంభిస్తాం. తర్వాతది 73/8. తర్వాతది 74/8. తర్వాతది 75/8. తర్వాతది 76/8. తర్వాతది 77/8. తర్వాతది 78/8. తర్వాతది 79/8. తర్వాతది 80/8. అంటే 8 10 80. కాబట్టి అక్కడ మనకు 10 కూడా సరిపోయింది. కాబట్టి ఇప్పుడు మనకు కావాల్సిన 74/8 అనేది 9 నుండి కుడివైపు రెండో భాగానికి, అంటే ఇక్కడ 2 భాగాలు పూర్తయిపోయేసరికి మనకు స్పష్టంగా 74/8 అనేటువంటిది సంఖ్యారేఖ మీద అక్కడ కనపడుతుంది. మనం దాన్ని రౌండ్ చేసి పైన యారో మార్కు గుర్తించినట్లయితే మనం 74/8 సంఖ్యారేఖ మీద సూచించినట్టు. ఇప్పుడు 5వ సమస్య. ఈ సమస్య -1 మరియు 2ల మధ్య గల 12 అకర్ణీయ సంఖ్యలను కనుగొనండి. అంటే -1 మరియు 2లకు ఇరువైపులా మనము 10తో గుణకారం చేసి అదే సంఖ్య చేత భాగించినట్లయితే దాని విలువలో ఏం మార్పు ఉండదు. కాబట్టి -1ని 10తో గుణకారం చేసి 10తో భాగిస్తాం. మరియు 2, ఆ 2ను కూడా 10తో గుణకారం చేసి 10తో భాగిస్తాం. అంటే మనకు -10/10 మరియు 20/10. వీటి మధ్యలో కల 12 అకర్ణీయ సంఖ్యలను ఇప్పుడు మనం చూద్దాం. -10/10 తర్వాత వచ్చేటువంటి సంఖ్య -9/10. రుణ సంఖ్యలు కాబట్టి తర్వాత వచ్చేది ఒకటి తగ్గుతుంది. ధన సంఖ్యలు అయితేనేమో ఒకటి పెరుగుతుంది. రుణ సంఖ్యలు కాబట్టి ఒకటి తగ్గుతుంది. -9/10
-8/10 -7/10 -6/10 -5/10 -4/10 -3/10 -2/10 -1/10. -1 తర్వాత ఇప్పుడు వచ్చేటువంటిది 0. 0/10, 1/10, 2/10, 3/10, 4/10, 5/10, 6/10 అండ్ సో ఆన్. ఇదే విధంగా 20/10 వచ్చేంత వరకు అన్ని సంఖ్యలు కూడా మనం ఇక్కడ రాయాలి. రాసిన తర్వాత దీంట్లో నుంచి ఏ 12 అయినా కూడా మనం అకర్ణీయ సంఖ్యలను తీసుకోవచ్చు. మొదటి నుంచి 12 అయినా తీసుకోవచ్చు, మధ్యలో నుంచి ఏవైనా 12 తీసుకోవచ్చు, చివరి 12 అయినా తీసుకోవచ్చు. మన ఇష్టం వచ్చినటువంటి 12 అకర్ణీయ సంఖ్యలను మనం రాయవచ్చు. పైన రాయబడిన అకర్ణీయ సంఖ్యలలో నుంచి ఏవైనా 12 తీసుకొని రాయవచ్చును. మనం ఇప్పుడు 2 నిర్వచనాలను చూద్దాం. ఒకటి అవధి అంటే ఏంటిది, వ్యవధి అంటే ఏంటిది అనేటువంటి నిర్వచనాలను చూద్దాం. ఉదాహరణకి మనకు ఒక సమస్య 2.46868686 అండ్ సో ఆన్ అంతము కాని ఆవర్తన దశాంశములో అవధి వ్యవధులను నిర్వచనాలు ఏంటివనేది ఇప్పుడు చూద్దాం. మనము 2.468 ఏదైతే మళ్ళీ మళ్ళీ పునరావృతం అవుతుందో 68 అనేది, దానికి మనము బార్ పెడతాం. అంటే ఆవర్తనమయ్యేటువంటి అనే సంఖ్యలు మళ్ళీ మళ్ళీ పునరావృతం అవుతున్న వాటిని మనము వాటికి బార్ పెడతాము. ఈ విధంగా పునరావృతమయ్యే అంకెల సంఖ్యను మనం అవధి అంటాం. ఎన్ని అంకెలు పునరావృతం అవుతున్నాయి? ఇక్కడ 6, 8 అనేటువంటి 2 ఉన్నాయి, 6, 1, 8, 1. కాబట్టి అవధి 2. ఇదే విధంగా పునరావృతమయ్యే అంకెలతో ఏర్పడే సంఖ్య ఏదైతే ఉందో దానిని వ్యవధి అంటాం. ఏవి మళ్ళీ మళ్ళీ పునరావృతం అవుతున్నాయి, మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి? 6, 8. కాబట్టి ఆ అంకెలతో ఏర్పడే సంఖ్య ఏమవుతుంది? 68 అవుతుంది. ఈ 68ని వ్యవధి అంటాం. ఇక్కడ మనకు ఒక సమస్య, అంతము కాని ఆవర్తన దశాంశాన్ని అకర్ణీయ సంఖ్యా రూపంలోకి మార్చటం. 0.3333 అండ్ సో ఆన్. 0.333 అనేటువంటి అండ్ సో ఆన్ అనేటువంటి సంఖ్యను మొదట మనం ఎక్స్ అనుకుందాం. అకర్ణీయ సంఖ్య మనకి ఏదొస్తుందో తెలియదు, అది దాన్ని ఎక్స్ అనుకుందాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0.3333 అండ్ సో ఆన్. ఇది 1వ సమీకరణం. ఇక్కడ పునరావృతమయ్యేటువంటి అంకెల సంఖ్య ఎంత ఉన్నది? 1. అంటే దత్తాంశం యొక్క అవధి 1 కావున సమీకరణం 1ని ఇరువైపులా 10తో గుణించగా, అంటే అవధి 1 కాబట్టి 1 0తో వచ్చేటువంటి సంఖ్య 10. అంటే 1 0తో అంటే 0 పక్కన మనం అవధి 2 ఉంటే 2 0లు రాసి పక్కన 1 వేయాలి. ఇప్పుడు అవధి 1 కాబట్టి 1 0 రాసి పక్కన 1 రాయాలి. మూడు అండ్ సో ఆన్. x ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ 0.3 కాబట్టి 10తో గుణకారం చేసినప్పుడు దశాంశ బిందువు ఒక స్థానం ముందుకు వెళ్తుంది. కాబట్టి 3.3333 అండ్ సో ఆన్. ఇది 2వ సమీకరణం.
రెండవ సమీకరణమును ఒకటవ సమీకరణం నుండి తీసివేయగా 10x ఈజ్ ఈక్వల్స్ టు 3.3333 అండ్ సో ఆన్. ఇది రెండవ సమీకరణం. మొదటి సమీకరణం తీసివేయాలి కదా, మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0.3333 అండ్ సో ఆన్. ఇది ఒకటో సమీకరణం. మరి ఇప్పుడు రెండులోంచి ఒకటి తీసివేస్తున్నాం. 9x ఈజ్ ఈక్వల్స్ టు 3. 9x ఈజ్ ఈక్వల్స్ టు 3, x ఈజ్ ఈక్వల్స్ టు 3/9, x ఈజ్ ఈక్వల్స్ టు 1/3. 3 ఇంటూ 1/3 ఇంటూ 3, 3 క్యాన్సిల్ అయిపోతే మనకు మిగిలేది 1/3. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 0.33333 ఈజ్ ఈక్వల్స్ టు 1/3. ఇప్పుడు 8వ సమస్య 12.28888 అండ్ సో ఆన్ ని అకర్ణీయ సంఖ్యా రూపములో రాయండి. 12.28888 ఈజ్ ఈక్వల్స్ టు అండ్ సో ఆన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ అనుకుందాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 12.28888 అండ్ సో ఆన్. ఇది ఒకటవ సమీకరణం. ఇక్కడ అవధి ఎంత అంటే పునరావృతం అవుతున్నటువంటి అంకెల సంఖ్య ఎంత? 1. కాబట్టి అవధి ఎంత? 1. కాబట్టి 10 చేత ఇరువైపులా మనం గుణకారం చేస్తాం. అవధి 1 కాబట్టి 1 0 వేసుకొని దాని పక్కన 1 రాస్తే 10 అవుతుంది. కాబట్టి 10 చేత మొదటి సమీకరణాన్ని ఇరువైపులా గుణకారం చేస్తాం. 10 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 10 ఇంటూ 12.888 అండ్ సో ఆన్. ఇక్కడ 10x ఈజ్ ఈక్వల్స్ టు 12.888 అండ్ సో ఆన్ని 10తో గుణకారం చేసినప్పుడు ఒక స్థానము ముందుకొచ్చేస్తుంది. అంటే 122.888 అండ్ సో ఆన్గా మారిపోతుంది. ఇది రెండవ సమీకరణం. రెండవ సమీకరణం నుండి మొదటి సమీకరణాన్ని తీసివేయగా 10x ఈజ్ ఈక్వల్స్ టు 122.888 అండ్ సో ఆన్. ఇది రెండవ సమీకరణం. దీంట్లోంచి మొదటి సమీకరణాన్ని తీసివేయాలి. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 12.28888 అండ్ సో ఆన్. ఇక్కడ తీసివేసేటప్పుడు 10xలలోంచి ఒక ఎక్స్ పోతే 9x ఈజ్ ఈక్వల్కి ఎడం వైపు ఈజ్ ఈక్వల్ టు కుడివైపు పైన ఉన్నటువంటి 3 8ల నుంచి అండ్ సో ఆన్ వరకు, కింద ఉన్నటువంటి 3 8ల నుండి అండ్ సో ఆన్ వరకు ఈ 8లన్నీ పోతాయి. పైన 8 ఒక్కటి మాత్రమే ఉంటుంది. ఆ 8లోంచి 2 పోతే 6, దశాంశ బిందువు 122లో నుంచి 12 పోతే 110. 9x ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. 110.6 ఏదైతే ఉందో దశాంశ బిందువు తొలగించినట్లయితే హారములో ఒక 0 రాసుకొని దశాంశ బిందువుకు బదులుగా 1 రాస్తాం. అంటే 1106/10 అవుతుందన్నమాట. దశాంశ బిందువు తొలగించి రాస్తే అంటే దశాంశ భిన్నాన్ని సామాన్య భిన్న రూపంలోకి మార్చాం. దాన్నే ఇక్కడ రాస్తున్నాం. 9x ఈజ్ ఈక్వల్స్ టు 1106/10.
ఇక్కడ కి ఎడం వైపు ఎక్స్ మాత్రమే ఉండాలి, 9 ఉండకూడదు. ఎందుకంటే మనకు ఎక్స్ విలువ కావాలి కదా. కాబట్టి ఆ ఎక్స్ని ఈ 9 గుణకారం చేస్తుంది కాబట్టి దాన్ని కుడివైపు పంపించినట్లయితే దాని యొక్క విలోమం అవుతుంది. అంటే 1106/10 × 9 అవుతుంది. 10 × 9 అంటే 1990. కాబట్టి ఎక్స్ యొక్క విలువ ఇప్పుడు మనకు 1106/90. 9వ సమస్య 18.3/5 మీటర్ల పొడవు మరియు 8.23 మీటర్ల వెడల్పు గల ఒక దీర్ఘచతురస్రాకార పార్కు వైశాల్యం కనుగొనుము, లేకపోతే పార్కు వైశాల్యం కనుగొనండి అని ఇచ్చినప్పుడు ఆ సమస్యను మనం ఏ విధంగా సాధించాలో ఒకసారి చూద్దాం. ఏబి ఇక్కడ పటంలో చూపినట్టుగా ఏబి అంటే దాని యొక్క పొడవు ఎల్. ఇక్కడ బీసీ దాని యొక్క వెడల్పు దీర్ఘచతురస్రాకార ఆర్కు యొక్క వెడల్పు బి, బ్రెడ్త్ పొడవు లెంత్ ఎల్. ఏబి భుజం పొడవు ఎల్, బీసీ భుజం వెడల్పు అది బి. దీర్ఘచతురస్ర ఆకార వైశాల్యం పొడవు ఇంటూ వెడల్పు. మనం దీర్ఘచతురస్ర వైశాల్యం కనుక్కోవాలంటే పొడవు ఇంటూ వెడల్పు చేసినట్లయితే దాని యొక్క వైశాల్యం మనకు వస్తుంది. కాబట్టి ఏరియా లెంత్ ఇంటూ బ్రెడ్త్. దీర్ఘచతురస్ర ఆకార పార్కు పొడవు 18.3/5 మీటర్లు. దీన్ని మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగా మార్చినట్లయితే 18x5 అంటే పూర్ణ సంఖ్య ఇంటూ హారము ప్లస్ లవము బై హారము చేసినట్లయితే మనకు మిశ్రమ భిన్నము అపక్రమ భిన్నంగా మారిపోతుంది. ఇది పొడవు ఎల్. 1890 ప్లస్ 3/5 అంటే 90కి 3 కలిపితే 93 హారంలో 5 మీటర్లు. ఇదేంటిది? పొడవు, దీర్ఘచతురస్రాకార పొడవు. దీర్ఘచతురస్రాకార పార్కు వెడల్పు కనుక్కుందాం. ఇప్పుడు వెడల్పు మిశ్రమ భిన్నంలో మనకి ఇచ్చారు 8.23 మీటర్లు. దీన్ని కూడా అపక్రమ భిన్నంగా మార్చితే ఏమవుతుందో చూద్దాం. మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంలో మార్చడానికి సూత్రం ఏమి? పూర్ణ సంఖ్య ఇంటూ హారము ప్లస్ లవము బై హారము. అంటే 8 × 3 ప్లస్ 2/3. 8 3 24 ప్లస్ 2 26/3 మీటర్లు. ఇది బ్రెత్ అంటే వెడల్పు. పొడవు వెడల్పులు మనం ఇప్పుడు కనుక్కున్నాం. ఇంకా ఇప్పుడు మనం వైశాల్యం కనుక్కోవాలి. దీర్ఘచతురస్రాకార పార్కు వైశాల్యం పొడవు ఇంటూ వెడల్పు. A is equals to L into B. A is equals to L పొడవు 93/5 మీటర్స్ ఇంటూ వెడల్పు బ్రెత్ 26/3 మీటర్లు. ఈ రెండింటిని గుణకారం చేసినట్లయితే 93ని మనం 3తో భాగించినట్లయితే 3
3 3 9, 3 1 3. కాబట్టి ఈ 26/3 ఉన్న చోట హారంలో ఉంది 3, లవంలో 93 ఉంది. కాబట్టి ఈ హారంలో ఉన్న 3ని లవంలో ఉన్న 93ని భాగించవచ్చు ఈ 3 చేత. భాగించినప్పుడు 3 3 9, 3 1 3, కాబట్టి 31 వస్తుంది. ఇంటూ లవంలో 26 కూడా ఉంది, అది అట్లాగే ఉంటుంది, దేంతో భాగించబడదు కాబట్టి అట్లాగే ఉంటుంది. హారంలో 26/3 అనేది 3 భాగించబడింది కాబట్టి దాన్ని తొలగించేస్తాం. కేవలం ఇప్పుడు హారంలో 5 మాత్రమే ఉంది కాబట్టి 31 ఇంటూ 26/5 మీటర్ స్క్వేర్. ఎందుకంటే అక్కడ పొడవులో మీటరు, వెడల్పులో మీటరు, 2 గుణకారంలో మనకి మీటర్ స్క్వేర్. వైశాల్యానికి ప్రమాణాలు స్క్వేర్లో చూపిస్తాం కాబట్టి మీటర్ స్క్వేర్ అని రాస్తాం. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 31 ఇంటూ 26 చేసినట్లయితే 806 డివైడెడ్ బై 5 మీటర్ స్క్వేర్. ఈ 806ని మనం 5తో భాగిద్దాం. 5 1 5, 8లోంచి 5 పోతే 3, 1 0 రాసుకుందాం. పై స్థానం నుంచి ఒక్క స్థానం మాత్రమే 30 అయింది. 5 చేతి ఎన్నిసార్లు పోతుంది? 5 6 30. ఇప్పుడు పైనుండి ఒక్క స్థానం మాత్రమే 6 తీసుకుంటాం, చివరిది 5 1 5, మిగిలింది ఎంత శేషము? 1. అంటే 161 1/5 మీటర్ స్క్వేర్. ఏంది ఇది? దీర్ఘచతురస్రాకార పార్కు వైశాల్యము 161.1/5 మీటర్ స్క్వేర్.